ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, అది సోషల్ మీడియా కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రకాష్ రాజ్ గారిని ఒక రేంజ్లో నెత్తిని మోస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారని వాళ్ళకి ఆనందం. అది కూడా ఏ వివాదంలో, తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి. సో పవన్ కళ్యాణ్ గారు ఏదో గొడవలు రెచ్చగొడుతున్నారు, ఉన్న గొడవలు సరిపోవా అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు కామెంట్ చేశారని, ఆ కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మహానుభావుడు, గొప్పవాడు అన్నట్టుగా వాళ్ళు రకరకాల కథనాలు, రకరకాల వీడియోలు. అయితే సరే, ఒక్కసారి ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని, ఆ సినిమాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రేంజ్లో ఇబ్బంది పెట్టిందో మనకు తెలుసు కదా. అప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉతికారేశారు. మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇలా సినిమాలను ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసిందని వెరీ క్లియర్గా అప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. మరి అది కరెక్టేనా?